నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి పైల్స్, ఫిషర్స్ అండ్ పిస్టులా. ఇలాంటి సమస్యలతో ఎవరితోనా బాధపడుతూ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. డాక్టర్ ఉన్నారు, డాక్టర్తో మాట్లాడి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. సో మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అరుణ గారు. హలో డాక్టర్. హలో అండి. సో బేసిక్గా పైల్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటండి? సో ఇవాళ రేపండి ఏజ్కి పరిమితం లేకుండా ఎలాంటి ఏజ్ వారిలో కూడా గ్యాస్ట్రైటిస్ అనేది కామన్గా చూస్తూ ఉంటామండి. సో గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్ అక్యూట్ కండిషన్స్, క్రానిక్ కండిషన్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. సో అక్యూట్ కండిషన్స్తో బాధపడేవారు మేబీ మనకు కంప్లైంట్స్ పెయిన్ కావచ్చు, గ్యాస్ట్రిక్ కంప్లైంట్, అసిడిటీ, ఫుల్నెస్ ఫీలింగ్, బ్లోటింగ్ సెన్సేటివ్ ఇలాంటి సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. వాటిలో భాగంగా మనం ప్రాపర్గా డైట్ తీసుకోకపోయినా కాన్స్టిపేషన్ అనేది మనం కంటిన్యూగా చూస్తూ ఉంటాం. సో మలద్వారం దగ్గర మనకు మోషన్ ఫ్రీ లేకపోతే ఆ ద్వారం దగ్గర పైల్స్ అనేది ఫామ్ అవడం చూస్తూ ఉంటాం. సో పైల్స్ అనేది బేసిక్గా పైల్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలాంటి కండిషన్స్లో ఇంటర్నల్ పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కంప్లైంట్స్ పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకునేవారు, చిన్న ఇష్యూస్ కూడా కంటిన్యూగా అలోపతి మెడిసిన్స్ వేసే వారిలో కూడా గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. గ్యాస్ట్రైటిస్ అసోసియేటెడ్ కంప్లైంట్గా లేకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళలో బీపీ, షుగర్, పీసీఓడి సమస్యలతో బాధపడేవారు, జాయింట్ పెయిన్స్ ఉండి పెయిన్ కిల్లర్స్ కంటిన్యూగా వాడేవాడు, యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. సో క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వాళ్ళు ఈ పైల్స్ కంప్లైంట్స్ అనేవి మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటామండి. రైట్ డాక్టర్. అంటే చాలా మందికి పైల్స్ వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఇబ్బంది పడు, డాక్టర్ని కన్సల్ట్ చేయకపోవడమో చేస్తూ ఉంటారు. అది చాలా మేజర్ ఇష్యూగా అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్? సో బేసిక్గా అండి పైల్స్ అనేది మనం దాచుకోవాల్సిన విషయం కాదండి. సో బేసిక్గా పైల్స్ గ్రేడ్ 1లో ఉన్నప్పుడే కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయండి. కాన్స్టెంట్గా మోషన్ ఫ్రీ లేకపోవడం, మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ కానీ, పెయిన్, మంట, దురద ఇలాంటి కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. ఇవి సిమ్టమ్స్గా ఉన్నంత వరకు పర్వాలేదు. కంటిన్యూగా బ్లీడింగ్ అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అవసరం పడుతుందండి. ఎస్పెషలీ హౌస్ వైఫ్స్ ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత చాలామందికి సిమ్టమ్స్ ఉండి, కొందరికి సిమ్టమ్స్ లేక, కొందరికి పైల్ మాస్ అనేది బయటపడుతూ ఉంటుంది. సో అది ఇంటర్నల్ పైల్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ పైల్స్ కావచ్చు. ఇలాంటి సమస్యలు షై ఫీలింగ్ లేకుండా డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు తదుపరి దీనికి రిజల్ట్స్ అనేవి సొల్యూషన్ వాళ్ళు చెప్పగలరు. డాక్టర్, బేసిక్గా పైల్స్ ఇబ్బంది పడేవాళ్ళు అది క్యూర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్? సో బేసిక్ అండి, సో పైల్స్ అనేవి కాజెస్ బట్టి వస్తుంటుంది. క్రానిక్గా గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారికి ఫస్ట్ గ్యాస్ ఇష్యూస్ రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గ్యాస్ కంప్లైంట్స్ లేకుండా డైరెక్ట్గా పైల్స్ ఫామ్ అవుతే ఈ కంప్లైంట్స్ మేజర్ 6 to 8 months వరకు పడుతుందండి. పైల్ అనేది రెక్టల్ వెజల్ అంటే రెక్టల్ వెయిన్ అనేది బల్జ్ అవడం వల్ల వస్తూ ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్ అంటే రెక్టల్ వెజల్ అనేది లోపల వైపుకి బల్జ్ అవుతూ ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్స్ అది మోషన్ బయటికి వచ్చినప్పుడల్లా మనకు ఆ మాస్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. సో ఆ మోషన్ వచ్చినప్పుడు చాలా హార్డ్గా ఉన్నట్లయితే అక్కడ తగిలి పెయిన్ రావడం కంటిన్యూగా చూస్తూ ఉంటాం. సో మోషన్ వచ్చిన ప్రతిసారి బిఫోర్, ఆఫ్టర్ కొంతమందికి అయితే కంటిన్యూగా పెయిన్ 1 to 2 days అలా ఉంటుంది. మంట, నొప్పితో పాటు దురద కూడా కొందరుగా ఉంటుంది. ఈ సిమ్టమ్స్ బట్టి మనం సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కొందరిలో పెయిన్స్ బ్లీడింగ్ పైల్స్గా కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బ్లీడింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళకు బ్లీడింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో బ్లీడింగ్ ఉన్న వాళ్ళు వీక్నెస్ ఫామ్ అవ్వడం, క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో మనకు పెయిన్ కిల్లర్స్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం కాకుండా పూర్తిగా మాస్ అనేది డిజాల్వ్ అవ్వడానికి మనం మెడిసిన్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం 3 to 6 monthsలో హీల్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఈ పైల్స్తో బాధపడతారు అనేది ఒకటి ఉంది. ఈజ్ ఇట్ ట్రూ డాక్టర్? ఎస్ అండి. సో పెయిన్ కిల్లర్స్ కంటిన్యూగా తీసుకునే వాళ్ళు కిడ్నీ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అలా కాకుండా చాలామందికి గ్యాస్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడల్లా, కాఫ్, కోల్డ్ సిమ్టమ్స్ వచ్చినప్పుడల్లా యాంటీబయాటిక్స్ తరచూ తీసుకుంటుంటారు. అది చిన్న వయసులో తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఏజ్ పెరిగే కొద్దీ గ్యాస్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటుంది. లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, ఐటీ వాళ్ళు, లాంగ్ టర్మ్గా టైంకి ఫుడ్ తీసుకొని వాళ్ళు, ఓవర్ వెయిట్, ఒబేసిటీతో బాధపడేవారు, హౌస్ వైఫ్, డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నవారు, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్, సాచురేటెడ్ ఫుడ్స్, ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఈ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. సో క్రానిక్గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసే వాళ్ళు గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో గ్యాస్ట్రైటిస్ అనేది బేసిక్గా మనం తీసుకున్న ఫుడ్ పైప్ దగ్గర నుంచి స్టమక్ లైనింగ్, ఈసోఫేగస్,
స్టమక్, దెన్ అట్లీస్ట్ మన లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, రెక్టమ్ వరకు జరిగే ప్రక్రియలకు ఏ ఒక్క డిస్టర్బెన్సెస్ జరిగినా డెడ్ ఎండ్లో మనకు పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గ్యాస్ట్రైటిస్తో బాధపడేవారు పెయిన్ కిల్లర్స్ తీసుకోకుండా కరెక్ట్గా రెగ్యులర్గా డైట్ తీసుకున్నట్లయితే కొంతవరకు వాళ్ళ గ్యాస్ సమస్యలు తగ్గుతుంది. ఒకవేళ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే ప్రాపర్ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజెస్ చేస్తూ టైంకి ఫుడ్ తీసుకుంటూ హెవీ వెయిట్ ఆర్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకుండా బ్లాండ్ ఫుడ్ తీసుకున్నట్లయితే కొంతవరకు వాళ్ళ గ్యాస్ ఇష్యూస్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారికి పైల్స్ వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అండ్ వై డయాబెటీస్ అండ్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా పైల్స్ ఎందుకు వస్తుంది డాక్టర్? సో బేసిక్గా అండి డయాబెటీస్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. బీపీకి కంటిన్యూగా బ్లడ్ ప్రెషర్ హై అవ్వడము లేక లో అవ్వడం వల్ల మనం క్రానిక్గా అలోపతి మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైనా అలోపతి మెడిసిన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు యాంటాసిడ్స్ అనేది అవసరం పడుతుంది. సో కామన్గా వీళ్ళకు గ్యాస్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో అయితే ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ అనేది ఒక కామన్ కంప్లైంట్ లాగా మనకు ఉంటుంది. వీళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ కామన్గా ఉండదు కాబట్టి, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వాకింగ్ చేయకపోయినా లేకపోతే ప్రాపర్ డైట్ తీసుకోకపోయినా గ్యాస్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంది. సో గ్యాస్ ఇష్యూతో ఎక్కువగా బాధపడే వాళ్ళు పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం, బ్లడ్లో డిస్టర్బెన్సెస్ అవ్వడం వల్ల వస్తుంది. సో వీళ్ళు యూస్ చేసే మెడిసిన్స్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్గా గ్యాస్ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ డాక్టర్ బేసిక్గా ఒక ప్రాబ్లంతో బాధపడేటప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటారు, దానికి సంబంధించిన మెడిసిన్స్ వేసుకుంటారు. అదనంగా మళ్ళీ ఇలాంటి ఇష్యూస్తో బాధపడేటప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తారు డాక్టర్? అంటే లైక్ పైల్స్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్, బీపీ అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు? సో బేసిక్గా అండి క్రానిక్ ఇష్యూస్తో బాధపడే వారికి అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో వాళ్ళకు సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇస్తూ సైడ్ ఎఫెక్ట్స్, సో బేసిక్గా ఏంటంటే మనం అలోపతి మెడికేషన్ థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి గ్యాస్ సమస్యలు కామన్గా చూస్తూ ఉంటాం. సో గ్యాస్ సమస్యలో బాధపడుతున్నట్లయితే ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇర్రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటున్నట్లయితే, మోడరేట్ ఎక్సర్సైజెస్ లేకపోయినా, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా ఇలాంటివి ఖచ్చితంగా డాక్టర్ రికరెక్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఫుడ్లో హై క్యాలరీ, మోర్ కార్బ్స్ రెడ్యూస్ చేసుకొని సాచురేటెడ్ ఫుడ్స్, పొల్యూటెడ్ ఫుడ్స్ ఇలాంటివి తగ్గించుకోమని డాక్టర్ సలహా ఇవ్వచ్చు. దాంతోపాటు ప్రాపర్గా గ్యాస్ కంప్లైంట్ లేకుండా కరెక్ట్గా మెడిసిన్ యూస్ చేసినట్లయితే యాంటాసిడ్స్ అవసరం లేకుండానే వాళ్ళ ఇష్యూస్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారికి ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా, పైల్ ఫామ్ అయ్యే అవకాశం లేకుండా, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోని ఎటువంటి మెడిసిన్ లేకుండా ప్రాబ్లమ్ సెటిల్ చేసుకోవచ్చు. అండ్ డాక్టర్ ఇదొక మేజర్ క్వశ్చన్ అని చెప్పాలి. పైల్స్ అనేది ఎక్కువగా మనం మేల్లో చూస్తామా, ఫీమేల్లో చూస్తామా, అండ్ రీజన్ ఏంటి? సో బేసిక్గా అండి చాలా మటుకు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఫీమేల్లో పైల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకోవడం వల్ల 30స్కి 40స్కి వచ్చినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పైల్స్ అనేది 50% మేల్లో ఉండొచ్చు, 50% ఫీమేల్లో ఉండొచ్చు. కానీ చాలామంది ఈ ప్రాబ్లం నాకు ఉంది అని చెప్పుకోకపోవడం వల్ల ఫీమేల్స్లోనే మనం పైల్స్ ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ తర్వాత గర్భసంచి మీద ఉన్న ఎఫెక్ట్ వల్ల పైల్ మాస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారికి ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే డైట్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ లాక్టేషన్ అంటే ఫీడింగ్ తర్వాత ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో మేల్స్లో కూడా బిజినెస్ పర్సన్స్, ఐటీ పీపుల్, నైట్ షిఫ్ట్ చేసే వారిలో కూడా పైల్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో సిమ్టమ్స్ లేనంత వరకు వాళ్ళు ఈ ప్రాబ్లం ఉందని పట్టించుకోరు. షై ఫీలింగ్ వల్ల కావచ్చు, వేరే కారణాల వల్ల కావచ్చు, వాళ్ళు డాక్టర్ దగ్గర ఎక్స్పోజ్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా ఏంటి అంటే పైల్ గ్రేడ్ 1లో ఉన్నప్పుడు సిమ్టమ్స్ అనేవి కనిపించవు. గ్రేడ్ 2కి వచ్చినప్పుడు మాస్ లోపల వైపు బల్జ్ అవ్వడం కావచ్చు, బయటి వైపుకు బల్జ్ అవ్వడం కావచ్చు. ఈ సిమ్టమ్స్తో పాటు పెయిన్ కాన్స్టెంట్గా ఉంటుంది. మోషన్ పాస్ అయిన తర్వాత పెయిన్, టెండర్నెస్, స్టిఫ్నెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో దీంతో పాటు బ్లీడింగ్, బర్నింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్ ఇలాంటి కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. సో ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ప్రాపర్గా మెడికేషన్ యూస్ చేసినట్లయితే వాళ్ళకి హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో అయితే ఆ పైల్ మాస్ అనేది డెఫినెట్గా సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. చాలా మటుకండి సర్జరీ చేయించాక కూడా పైల్ మాస్ అనేది మళ్ళీ డెవలప్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. బేసిక్గా దీని రీజన్స్ పైల్స్ తగ్గిపోయాయని చాలామంది అనుకుంటుంటారు, కానీ దీనికి రీజన్ గ్యాస్ట్రైటిస్. సో గ్యాస్ట్రైటిస్ ఉన్న వారికి
పైల్ సర్జరీ చేయించాక కూడా మళ్ళీ పైల్ 6 మంత్స్ తర్వాత కావచ్చు, 1 ఇయర్ తర్వాత కావచ్చు, మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సర్జరీ చేయించాక వాళ్ళ లైఫ్ స్టైల్ డెఫినెట్గా మార్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఆయిల్స్ కావచ్చు, ఫ్యాట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి ప్రాపర్గా హోమ్ డైట్ తీసుకున్నట్లయితే మళ్ళీ ఆ పైల్ మాస్ డెవలప్ అవ్వకుండా ఉంటుందండి. సో గ్యాస్ట్రైటిస్ నుంచి ముందు ఓవర్కమ్ అయితే ఆటోమేటిక్గా సగం ప్రాబ్లం ఖచ్చితంగా తగ్గుతుందండి. తగ్గినట్టే. అండ్ డాక్టర్, జెనెటికల్ ఇష్యూ ఏమైనా ఉంటుందా దీనికి? సో బేసిక్గా అండి జెనెటిక్స్ అని చెప్పలేము, కానీ ఇవాళ రేప చిన్న కిడ్స్ నుంచి దగ్గర కావచ్చు, ఎటువంటి ఏజ్ వారిలో కూడా ఈ గ్యాస్ట్రిక్ అనేది చూస్తున్నాం. ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్, ఐసోలేటెడ్ ఫీలింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్యూస్ వల్ల, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లెస్ ఇంటేక్ ఆఫ్ వాటర్, మోర్ అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం ఉంటుందండి. సో జెనెటిక్గా కాంప్లికేటెడ్ ఇష్యూస్ లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో అయితే కామన్గా గ్యాస్ట్రైటిస్ రావచ్చు. కానీ బేసిక్గా గ్యాస్ట్రైటిస్, పైల్స్, ఫిషర్ అనేవి మనం జెనెటిక్ కాదనే చెప్పుకోవచ్చు. అండ్ డాక్టర్, ఫిషర్స్ అంటే ఏంటి? సో బేసిక్గా అండి ఇది సెకండ్ మనం చెప్పుకోవచ్చు. సో ఫిషర్స్ అనేవి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ పైల్స్ అని చెప్పుకోవచ్చు అండి. సో పైల్స్లో ఒక మాస్ అనేది డెవలప్ అవ్వడం చూస్తుంటారు, బయటి వైపు కావచ్చు, లోపల వైపు కావచ్చు. సో ఫిషర్ అనేది ఆ యానల్ హోల్ చుట్టూ ఒక క్రాక్ లాగా ఫామ్ అవుతుంది. కట్ మనకి ఎక్కడైతే ఫింగర్ మీద కట్ అవుతుందో, సో మోషన్ చాలా హార్డ్గా అవడం వల్ల చిన్న లేయర్ కట్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ కట్ దగ్గర నుంచి మనకు కాన్స్టెంట్గా పెయిన్ ఉంటుంది. పైల్స్లో ఉన్న పెయిన్ మోషన్ వెళ్ళిన తర్వాత కొత్తసేపు వరకు ఉంటుంది, కానీ ఫిషర్లో ఉన్న పెయిన్ కాన్స్టెంట్గా 1-2 డేస్ కూడా పెయిన్ కంటిన్యూగా ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ అనేది డెవలప్ అవ్వడం వల్ల ఈ పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సో ఫిషర్లో మనకు బ్లీడింగ్ అనేది చాలా రేర్ కండిషన్స్లో చూస్తూ ఉంటాం. పెయిన్, మంట, దురద ఈ ప్లేస్లో చూస్తూ ఉంటాం. ఆ క్రాక్ దగ్గర నుంచి మనకు చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది. కొందరికి కూర్చున్నప్పుడు బాగా ప్రెషర్ ఇచ్చి మోషన్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అక్కడ నుంచి మనకు చీలినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఫిషర్ కూడా మనకు గ్యాస్ ఇష్యూస్ వల్లనే ఫామ్ అవుతూ ఉంటుందండి. సో ఈ పైల్స్, ఫిషర్, గ్యాస్ట్రిక్, క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఇంటర్నల్ డ్యామేజ్ ఎప్పుడు అవుతుంది డాక్టర్? సో అండి చాలా కండిషన్లో. సో బేసిక్గా అండి ఇంటర్నల్ డ్యామేజ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. సో బ్లడ్ వెజల్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కావచ్చు, రెగ్యులర్ డైట్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల కావచ్చు, క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ట్రైటిస్, యాంట్రల్ గ్యాస్ట్రైటిస్, ఈసోఫెజైటిస్ ఇలా డిఫరెంట్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాం. సో ఇంటర్నల్ డ్యామేజ్ అయిన వాళ్ళు కంప్లైంట్స్ అనేవి వెంటనే తెలియవు. సో వాళ్ళకి బ్లీడింగ్ అనేది కంటిన్యూగా అవుతూ ఉంటుంది. సో వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల లోపల వెజల్ అనేది చీలడం జరుగుతూ ఉంటుంది. బ్లీడింగ్తో పాటు వాళ్ళకు వేరే ఆర్గానల్ డిస్టర్బెన్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. అండ్ ఇది లైఫ్ రిస్క్ ప్రాబ్లమా డాక్టర్? ఫైల్స్ అయినా, ఫిషర్స్ అయినా? సో బేసిక్గా అండి ఇది లైఫ్ రిస్క్ అని చెప్పుకోలేము, కానీ పైల్స్ సివియర్గా డెవలప్ అవ్వడం వల్ల ఆ హ్యానల్ హోల్ అనేది కంప్లీట్గా మూసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు సర్జరీ చేయించేసి ఆ హోల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంటుంది. కానీ తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేకపోతే ప్రాపర్ లైఫ్ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ పైల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా మటుకు గ్యాస్ కంప్లైంట్స్ అనేవి చాలా ఈజీగా, లైట్గా తీసుకుంటూ ఉంటారు పీపుల్. బేసిక్గా అండి ఏ ప్రాబ్లంకైనా ఓకే అండి, కానీ గ్యాస్కి కంప్లీట్గా క్యూర్ అనేది ఉండదు మన లైఫ్ స్టైల్ మార్చుకున్నంత వరకు. ఎస్పెషలీ హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్ ఆర్ మేల్లో కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నంత వరకు ఈ పైల్స్ డెవలప్ అవుతూనే ఉంటుంది. దీనికి రీజన్ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ కండిషన్స్ మనం రికరెక్ట్ చేయనంత వరకు క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడుతూ ఉంటారు. సో టైంకి ఫుడ్, సో చాలా మటుకు వర్క్ చేసేసి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా వర్క్ చేసే ముందు మనం ఫుడ్ తీసుకున్నట్లయితే డైజెషన్ డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. ఇండైజెషన్ వల్లనే మనకు పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఇండైజెషన్, గ్యాస్ట్రైటిస్, ఈ ప్రాబ్లం అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, యాంట్రల్ గ్యాస్ట్రైటిస్, జీఈఆర్డీ అంటే గట్ సమస్యలు లేనంత వరకు పైల్స్ అనేది ఫామ్ అవ్వవండి. అండ్ ఈ మధ్య కాలంలో చాలామంది ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు డాక్టర్. సో ఎందుకంటారు? లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల అంటారా? మీ దగ్గరకు వచ్చే సంఖ్య ఏ విధంగా ఉంది డాక్టర్ పేషెంట్స్? బేసిక్గా అండి చాలా మటుకండి తెలిసి కొందరికి, తెలియక కొందరికి పైల్స్ అనేవి చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో 100లో 80 మెంబర్స్కి ఖచ్చితంగా గ్యాస్ ఇష్యూస్ కోవిడ్ తర్వాత స్టార్ట్ అయిందండి. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఐసోలేటెడ్ ఫీలింగ్ వల్ల కావచ్చు, లెస్ ఇంటేక్ ఆఫ్ వాటర్ వల్ల కావచ్చు, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కావచ్చు, ఎస్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. కంటిన్యూగా వర్క్ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళలో ఈ పైల్స్ అనేది ఫామ్ అవుతుందండి. సో పైల్స్ అనేది వెంటనే ఫామ్ అవ్వదు. సో కాన్స్టిపేషన్ ఉన్న వారిలోనే ఈ పైల్స్ అనేది చూస్తూ ఉంటాం.
లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేని వాళ్ళు, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కావచ్చు, యోగా ఇలాంటివి ఏవి చేయని వాళ్ళు డైరెక్ట్గా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు గ్యాస్ కంప్లైంట్స్ ఫస్ట్గా చూస్తుంటాం. సో ఈ గ్యాస్ కంప్లైంట్స్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఫర్దర్గా పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఈ పైల్స్ రావడానికి కామన్గా మనం చూస్తున్న కంప్లైంట్ గ్యాస్ట్రైటిస్. సో గ్యాస్ట్రైటిస్ రికరెక్ట్ చేయనంత వరకు ఫ్యూచర్లో పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇలాంటి కండిషన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. అది డే 1 నుంచే మనం రికరెక్ట్ చేసుకొని ప్రాపర్గా దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితేనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా గట్ సిస్టమ్, ఎపిథీలియల్ సిస్టమ్ ఏ డ్యామేజ్ లేకుండా కంప్లీట్గా హీలింగ్ ఉంటుంది. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు. నమస్తే అండి. హలో మేడం. మాట్లాడండి డాక్టర్తో. హలో మేడం గారు. నమస్తే అండి. మేడం గారు, నాకు అదే కొంచెం టెస్ట్లో ఆపరేషన్ అయ్యింది మేడం. ఓకే, ఎప్పుడైందండి? 5 years అవుతుంది. 5 years అవుతుందండి. ఓకే. 5 years. అది మరి ఇప్పుడు మళ్ళీ లైట్గా కొంచెం నొప్పి వస్తుంది మేడం. మళ్ళీ లైట్గా కొంచెం బాత్రూమ్ కూర్చుంటే కొంచెం వైట్గా వస్తుంది లైట్గా. ఓకే, మళ్ళీ ఎన్ని రోజుల నుంచి పెయిన్ వస్తుంది మీకు? 6 months అయింది మేడం. 6 months అట్లా వస్తుంది. 6 months నుంచి వస్తుంది మేడం. ఓకే, పోస్ట్ ఫిస్టులా ఆపరేషన్ తర్వాత మీరు లైఫ్ స్టైల్ని మార్చారండి? మార్చారండి మేడం. అప్పుడు చెప్పారు డాక్టర్ గారు. ఇక నేను అప్పుడు జస్ట్ ఒక 1 year కొంచెం కంటిన్యూ చేసిన మళ్ళీ మామూలుగా అయితే మళ్ళీ అన్ని. ఓకే, సో బేసిక్గా అండి ఫిస్టులా అనేది మళ్ళీ ఒక గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వల్ల వస్తుంది. పైల్స్, ఫిషర్లో ప్రాబ్లం అనేది కొద్దిగా ఉంటుంది. ఫిస్టులాలో మనకు బ్లీడింగ్ ఇలాంటి కండిషన్స్ ఏవీ లేకుండా చీమ్ కారడం జరుగుతుంది. yellowish డిశ్చార్జ్, యానల్ హోల్ పక్కన ఇంకొక హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్ డెవలప్ అవ్వడం వల్ల అవుతుందండి. సో బేసిక్గా ఈ హోల్ ఫామ్ అవడానికి రీజన్ మనం యానల్ హోల్కి బాగా ప్రెషర్ ఇవ్వడం వల్ల వస్తుంది. దీన్నే ఫిస్టులా అంటారు. ఫిస్టులా అనేది సైడ్కి యానల్ ఓపెనింగ్ దగ్గర ఒక చిన్న హోల్ లాగా ఫామ్ అవడం, దాని నుంచి కంటిన్యూగా పస్ డిశ్చార్జ్ రావడం, yellowish డిశ్చార్జ్ రావడం, బాగా తడిగా అనిపించడం ఇది చూస్తూ ఉంటాం. దీన్ని సర్జరీ చేయించుకొని రికరెక్ట్ చేసుకున్నాక కూడా లోపల మనకు ఆ టెండెన్సీ ఉంటే మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో సర్జరీ అనేది డెడ్ ఎండ్ సొల్యూషన్ కాదు. దీనికి తగ్గట్టు మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని ప్రాపర్గా డైట్ ఫాలో అయినట్లయితే కొంతవరకు మీకు పెయిన్ కానీ మళ్ళీ మీకు ఆ yellowish డిశ్చార్జ్ అనేది రాకపోవచ్చు. లేదు మీరు హోమియోపతి మెడిసిన్ యూస్ చేసినట్లయితే ఆ కంప్లీట్ యానల్ హోల్ దగ్గర ఉన్న ఫిస్టులా అనేది హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్, ఆపరేషన్ లేకుండా ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి డాక్టర్ ఈ 3 ప్రాబ్లమ్స్కి? సో బేసిక్గా అండి ఆపరేషన్ అనేది మనకు డెడ్ ఎండ్ గ్రేడ్లో మనం చూస్తుంటాం. బేసిక్గా ఫిషర్కి మనం క్రాక్ దగ్గర కంప్లీట్గా స్టిచెస్ వేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పైల్స్ అయితే ఆ పైల్స్ని మనకు లైగేట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఫిస్టులా కూడా కంప్లీట్గా హోల్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇవి మనం గ్రేడ్ 3, గ్రేడ్ 4 సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. సో బేసిక్గా గ్రేడ్ 1లో ఉన్నప్పుడే వాళ్ళు ప్రాపర్గా మెడికేషన్ తీసుకొని లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇస్తూ ఖచ్చితంగా సర్జరీ అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మటుకు వీళ్ళు ప్రాబ్లమ్స్ ముందే చెప్పరు. సో గ్రేడ్ 4 ఇప్పుడు సర్జరీ అవసరం పడి ఆ పైల్స్ అయితే ఒకవేళ కంప్లీట్గా హోల్ మూసుకుపోయే స్టేజ్కి వచ్చిన వాళ్ళు హోమియోపతి వర్కౌట్ అవుతుందండి. కానీ సిమ్టమాటిక్గా హోల్ అనేది మనం పూర్తిగా ఓపెన్ చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళ గ్యాస్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రిలీవ్ అవ్వడంతో పాటు మనకు కొంచెం వరకు ఆ మాస్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. కానీ ఆ మాస్ అనేది డిజాల్వ్ అవ్వడం ఓన్లీ సర్జరీ త్రూ మాత్రమే సాల్యుబుల్ అవుతుందండి. సో ఇలానే ఫిషర్లో కూడా ఉంటుందండి. ఫిషర్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 సిచ్యువేషన్లో వచ్చిన వాళ్ళు కంప్లీట్గా మనం మెడిసిన్ తీసుకున్నట్లయితే హీలింగ్ పాసిబుల్ ఉంటుంది. అదే గ్రేడ్ 3, గ్రేడ్ 4లో వాళ్ళు వచ్చినట్లయితే సర్జరీ చేయించుకున్నాక వాళ్ళు మళ్ళీ మనం మెడిసిన్ యూస్ చేసినట్లయితే మళ్ళీ ఫర్దర్గా ఆ ఫిషర్ రాకుండా చూసుకోవచ్చు. సేమ్ ఫిస్టులాలో కూడా అండి. సో ఫిస్టులాలో హోల్ అనేది కొంచెం ఫస్ట్ గ్రేడ్ నుంచి 4th గ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు సర్జరీ వద్దు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మెడికేషన్తో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి ఫర్దర్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా, డిశ్చార్జ్ లేకుండా హీల్ చేయొచ్చు. కానీ సర్జరీ చేయించుకున్నాక కూడా కొందరికి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి వారు డెఫినెట్గా కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ యూస్ చేసినట్లయితే ఫర్దర్గా ఆ సిచ్యువేషన్ రాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎవ్రీథింగ్ మనం చూసుకోవచ్చండి. అండ్ డాక్టర్, ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం మొదటికి వస్తుంది కొంతమందిలో అని చెప్తున్నారు. అండ్ మళ్ళీ సర్జరీ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయా డాక్టర్? సెకండ్ టైం కూడా సర్జరీ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయా? అండి, సేమ్ అండి. సేమ్ మనం C-సెక్షన్ ఎలా అయితే చేసుకుంటామో ఫస్ట్ టైం, సెకండ్ టైం, సో థర్డ్ టైం కొంచెం డేంజర్ అని అంటూ ఉంటారు కదా. సేమ్ ఇది పైల్స్లో ఉన్న వాళ్ళు
ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోయినా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఆ రెక్టల్ వెజల్ అనేది బల్జ్ అవ్వడం చూస్తూ ఉంటాం. సర్జరీ అంటే ఆ లైగేషన్, ఆ మాస్ అనేది కట్ చేసేసి తీసేస్తూ ఉంటారు. కానీ గ్యాస్ట్రైటిస్తో బాధపడి ఆ సర్జరీ చేయించాక కూడా మళ్ళీ 6 months తర్వాత కావచ్చు, 1 year 2 years తర్వాత మాస్ అనేది మళ్ళీ స్లోగా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సెకండ్ టైం సర్జరీ చేయించుకున్నట్లయితే పెయిన్ మళ్ళీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసి ఉంటారు, ఆ ప్లేస్ కొంచెం టెండర్గా ఉంటుంది. సెకండ్ టైం మనం సర్జరీ ఆప్ట్ చేసుకోవచ్చు, కానీ థర్డ్ టైం అనేది ఖచ్చితంగా డాక్టర్ సజెస్ట్ చేయరు. ఎందుకు అంటే కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. యానల్ వెజల్ అనేది కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలా మటుకు పైల్స్, ఫిషర్, ఫిస్టులా సెకండ్ టైం సర్జరీ ఆప్ట్ చేయడానికి చాలామంది ఒప్పుకోరు. దీనికి మెయిన్ రీజన్ ఫర్దర్ కాంప్లికేషన్, రెక్టల్ వెజల్ డిస్టర్బ్ అవ్వడం ఒక మేజర్ రీజన్, చేయించాక కూడా మళ్ళీ ఇబ్బందులు వస్తూ ఉంటాయని ఒక సెకండ్ రీజన్. సో గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారికి ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే గ్యాస్ కంప్లైంట్స్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. క్రానిక్గా గ్యాస్ ఇష్యూస్ ఉన్నవారు యాంటాసిడ్స్ వేసుకొని సమస్యను అణచివేస్తూ ఉంటారు. ఇలా కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, గుడ్ ఫుడ్ తీసుకున్నట్లయితే కొంతవరకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. అలా చేయలేని వారు ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ డోసెస్, హోమియోపతి మెడిసిన్ యూస్ చేసినట్లయితే దానికి మెయిన్ రీజన్ ఏంటి, దానికి తగ్గట్టు ప్రాపర్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే యాసిడ్ రిఫ్లెక్స్ లేకుండా గట్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వన్స్ ఈ ప్రాబ్లం వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వేసుకోవాలా డాక్టర్? ఎస్ అండి, చాలా మటుకు గ్యాస్ట్రైటిస్కి క్యూర్ లేదనే చెప్పుకోవచ్చండి. సో లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, ఎస్పెషలీ ఇవాళ రేపు చూస్తున్నాం హాస్టల్లో ఉండే పిల్లల దగ్గర నుంచి 60-70 years ఇది వరకు వేరే కంప్లైంట్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడేవారు, ఎస్ఎల్ఈ కావచ్చు, థైరాయిడ్, బీపీ, షుగర్తో బాధపడే ఎటువంటి ఏజ్ వారిలో కూడా గ్యాస్ అనేది కామన్గా చూస్తూ ఉంటామండి. సో దీనికి బేసిక్ రీజన్ ప్రాపర్గా ఫుడ్లో స్పైసెస్ లేకపోవడం వల్ల, ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, రిఫైన్డ్ ఆయిల్స్, సాచురేటెడ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల అవుతుంది. సో బేసిక్గా మనం తీసుకునే ఆహార లోపాల వల్లే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ చిన్న ఏజ్ నుంచి ఏజ్ పెరిగే కొద్దీ కాంప్లికేటెడ్ ఇష్యూగా మనం చూస్తున్నాం. సో చిన్న ఏజ్ నుంచే వారు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసి టైంకి ఫుడ్ తీసుకున్నట్లయితే ఏజ్ పెరిగే కొద్దీ ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా గ్యాస్ కంప్లైంట్ లేకుండా ఉంటుంది. సో ఈ గ్యాస్ కంప్లైంట్ ఒకసారి వస్తే లైఫ్ టైం ఉంటుందనేది ఒక మిత్. అలా కాకుండా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా యాంటాసిడ్స్ అవసరం లేకుండా మన లైఫ్ స్టైల్ని మార్చుకున్నట్లయితే కొంతకాలం మెడిసిన్ యూస్ చేసి ప్రాబ్లమ్ని కంప్లీట్గా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ డాక్టర్, ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళకి యోగా ఎలాంటి ట్రీట్మెంట్ అంటారు? ఎస్ అండి, యోగా అనేది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ సిచ్యువేషన్స్ అండి. మెంటల్ ప్రెషర్, డిప్రెషన్స్ ఇలాంటి సమస్యలే కాకుండా థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడే వాళ్ళు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్, ఎస్ఎల్ఈ ఇలా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడే వారికి కూడా యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల బాడీలో కంప్లీట్ ఆర్గాన్స్ అనేది సెట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో గ్యాస్ ఇష్యూస్తో బాధపడే వారికి సూర్య నమస్కారాలు, యోగా, మెడిటేషన్ ఇలాంటివి ఆల్మోస్ట్ 50-60% ఖచ్చితంగా బెనిఫిట్స్ ఇస్తుంది. దాంతోపాటు వాకింగ్, మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ డైట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ టైంకి తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఇంకా 20-30% ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. సో కాన్స్టిపేషన్ లేనంత వరకు పైల్స్ కానీ ఫిషర్ కానీ డిస్టర్బ్ చేయవండి. లైక్ పైల్స్, ఫిషర్స్తో బాధపడే వాళ్ళు అంటే సివియర్గా ఉన్న వాళ్ళు ఎక్కువ వర్కౌట్స్ చేయలేరు, ఎక్సర్సైజెస్ చేయలేరు, వాకింగ్ చేయలేరు అని చెప్తూ ఉంటారు డాక్టర్. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్ అండి. సో పైల్స్తో బాధపడేవారు ఎక్కువగా కాన్స్టెంట్ వాళ్ళు చేసే వర్క్ ప్రొఫైల్ అంటే కాన్స్టెంట్ సిట్టింగ్, ఐటీ పీపుల్ కావచ్చు, ఎక్కువగా కూర్చునే వాళ్ళు ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటామండి. సో పెయిన్ అనేది కంటిన్యూగా ఉండడం వల్ల వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయలేకపోవడం ఇది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఫిస్టులా, పైల్స్లో ఉన్న ప్రాబ్లం మెయిన్ అంటే వాళ్ళు వంగినప్పుడు, లేచినప్పుడు వాళ్ళకి ఆ ప్లేస్ అనేది బాగా టెండర్గా ఉండడం వల్ల వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయలేకపోతారు. ఎక్సర్సైజ్, యోగా, లాంగ్ టర్మ్లో వాకింగ్ చేయలేకపోతారు. కానీ పెయిన్ ఉన్నప్పటికి కూడా కొంతవరకు వాళ్ళు ఆ పెయిన్ భరించి ఖచ్చితంగా మెటబాలిక్ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లం అనేది అగ్రవేట్ కాకుండా ఉంటుందండి. యోగా చేయడం వల్ల పైల్స్, ఫిషర్, ఫిస్టులాకి
చాలా మటుకు రిలీఫ్తో పాటు ఆ పైల్స్ అనేవి కంప్లీట్గా డెవలప్ అవుతున్నా కూడా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మాస్ అనేది డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ యోగా, ఎక్సర్సైజ్ ఏదైనా బ్రిస్క్గా కాకుండా మైల్డ్ నుంచి స్టార్ట్ చేసి మోడరేట్, సివియర్గా వెళ్ళినట్టయితే బాగుంటుందండి. డైలీ మనం చేసే ఏ ప్రాబ్లం లేకుండా కూడా ఖచ్చితంగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మోడరేట్ 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకు ఎక్సర్సైజ్ కానీ జెంటిల్ వాకింగ్ చేసినట్లయితే గ్యాస్ ఇష్యూస్ ఉండవండి. సో ఓవర్ వెయిట్ ఉన్న వారిలో కూడా ఈ పైల్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో పైల్స్ అనేవి సిమ్టమ్స్ చూపిస్తేనే మనకు పైల్స్ ఉన్నాయి అనుకోవడం తప్పు. సిమ్టమ్స్ లేకుండా కూడా పైల్ మాస్ అనేది డెవలప్ అవుతుంటుంది. అలాంటి వారు ఖచ్చితంగా మెడికేషన్ ప్రాపర్గా తీసుకొని స్టేజ్ 1లో ఉన్నప్పుడే వాళ్ళు మెడికేషన్ తీసుకుంటే ఫర్దర్గా ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది, మెడిసిన్స్ ఎప్పుడు వేసుకోవాలి అండ్ సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.